నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వికసిత భారత సంకల్పాన్ని చాటిన గణతంత్ర వేడుకలు ఆయుధ సామర్థ్యాన్ని మహిళా సైనిక శక్తిని ప్రదర్శించిన త్రివిధ దళాలు పదేళ్లలో ధ్వంసమైన రాజ్యాంగ విలువలను పునరుద్ధరిస్తామన్న తమిళసై రైతు రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నట్లు వెల్లడి గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంపై కేటీఆర్ అభ్యంతరం తమిళసై పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమన్న ఏపీ గవర్నర్ పేద ధనికుల మధ్య అంతరం తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టీకరణ ఏపీ ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో వెళతామన్న పవన్ పొత్తుపై పునరాలోచన లేదని వెల్లడి రాజోలు రాజానగరంలో పోటీపై ప్రకటన ఏపీలో సామాజిక న్యాయం కొరవడిందన్న షర్మిల వైకాపా కోరితేనే పాదయాత్ర చేసినట్టు వెల్లడి తల్లి విజయమ్మే సాక్ష్యమని ఉద్ఘాటన మరోసారి భాగస్వామిని మార్చే దిశలో బీహార్ సీఎం నితీష్ 2 రోజుల్లో భాజపాతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ లో జకోవిచ్ కు షాక్ సెమీస్ లో ఓడించిన సిన్నర్ ఎల్లుండి జరిగే ఫైనల్లో మెద్వదేవ్ తో అమీతుమి వికసిత్ భారత సంకల్పాన్ని చాటుతూ ఆసేతు హిమాచలం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ సమక్షంలో దేశ సైనిక సామర్థ్యాన్ని మహిళా శక్తిని భారత్ ప్రదర్శించింది. కర్తవ్య పథ్లో 90 నిమిషాల పాటు సాగిన పరేడ్ ఆధునిక ఆయుధాలను దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పింది. కర్తవ్య పథ్లో నారీ శక్తిని చాటేలా మహిళా సైనికులు చేసిన సాహస కృత్యాలు ఒళ్ళు గగురుపాటుకు గురిచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య 75వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద వారికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. అనంతరం కర్తవ్య పథ్లో జెండా వందనం చేశారు. అనంతరం దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, మహిళా సాధికారతను చాటుతూ సైనిక పరేడ్ సాగింది. త్రివిధ దళాలకు చెందిన బలగాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తూ కవాతు చేశాయి. తర్వాత విజయ్ చౌక్ నుంచి కర్తవ్య పథ్ వరకు సాగిన పరేడ్ కనువిందు చేసింది. గత వేడుకల మాదిరిగానే ఈసారి నారీ శక్తికి పెద్దపీట వేశారు. తొలుత 100 మంది మహిళా కళాకారులు సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ను పక్కన పెట్టి శంఖం, నాదస్వరం, నగద వంటి సంప్రదాయ వాయిద్యాలతో ఆవాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత్ సైనిక శక్తిని ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, నిఘా పరికరాలు, ఆధునిక ఆయుధాలతో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐఎన్ఎస్ విక్రాంత్, శివాళిక్, కలవరి క్లాస్ సబ్మెరైన్లు ప్రదర్శించారు. స్వదేశీ తయారీ ఆయుధాలు, క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, BMP-2 సాయుధ శకటాలు, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ ఆకట్టుకున్నాయి. పినాకా రాకెట్ వ్యవస్థ, శత్రు ఆయుధాలను కనిపెట్టే వెపన్ లొకేషన్ రాడార్ సిస్టమ్, మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ పరేడ్లో భాగమయ్యాయి. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఫ్రెంచ్ సైన్యం, సైనిక బ్యాండ్ సైతం ఢిల్లీ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. కెప్టెన్ ఖోర్డా నేతృత్వంలో ఫ్రెంచ్ సైనిక బ్యాండ్ కనువిందు చేసింది. తర్వాత గగనతలంలో భారత శక్తిని చాటే వైమానిక దళం ప్రదర్శనలో 2 అపాచీ హెలికాప్టర్లు, డకోటా విమానాలు ఆకట్టుకున్నాయి. 2 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు, 6 రాఫెల్ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు, గగనతలంలో విభిన్న ఆకారాలను ఏర్పాటు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. Flown by 6 Jaguar aircraft led by Group Captain Thai Maritime Vehicle.
నారీ శక్తిని చాటుతూ ద్విచక్ర వాహనాలపై మహిళా సైనికులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. మోటార్ సైకిళ్లపై 265 మంది మహిళలు ధైర్యం, పరాక్రమాన్ని ప్రదర్శించారు. Precision to the split, doing the Chandrayaan. బేజోड़ ప్రదర్శన. గణతంత్ర వేడుకలకు మొత్తం 77,000 మందిని ఆహ్వానించగా వారిలో 13,000 మంది ప్రత్యేక అతిథులు ఉన్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తల నుంచి సర్పంచ్ వరకు, ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి వీధి వ్యాపారుల వరకు నిజమైన వీఐపీల పేరుతో వీరికి కేంద్రం ఆహ్వానం పలికింది. మహిళా సాధికారత థీమ్తో నిర్వహించిన ఈ గణతంత్ర దినోత్సవం పూర్తిగా మహిళా సిబ్బందికే ప్రాధాన్యం కల్పించింది. కేంద్ర సాయుధ బలగాల్లో వివిధ విభాగాలకు చెందిన మహిళలు, సిబ్బంది తమ బ్యాండ్, మార్చింగ్ దళాలతో సైనిక దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతికి వందనం సమర్పించారు. దేశ భద్రత, రక్షణ, క్రమశిక్షణలో తమకు సాటి లేదని అతివలు చాటి చెప్పారు. 15 మంది మహిళా పైలట్ల ఫైఫాస్ట్తో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలు తమ శక్తి చాటాయి. తొలిసారి సైన్యం, వాయుసేన, నౌకాదళానికి చెందిన మహిళా సైనికులు కలిసి పరేడ్లో పాల్గొనగా ఈ దళానికి కెప్టెన్ సంధ్య నేతృత్వం వహించారు. త్రివిధ దళాల మహిళా అధికారులతో కూడిన సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ దళానికి మేజర్ సృష్టి కుల్లార్ నేతృత్వం వహించగా, సైన్యం నుంచి కెప్టెన్ అంబా సామంత్, నేవీ నుంచి సర్జన్ లెఫ్టినెంట్ కాంచన, ఫ్లైట్ లెఫ్టినెంట్ దివ్యా ప్రియా ముందుండి నడిపించారు. మహిళలు, పురుషులతో కలిసి నౌకాదళానికి చెందిన నావల్ మార్చింగ్ దళాన్ని లెఫ్టినెంట్ ప్రజ్వల్ నేతృత్వంలో లెఫ్టినెంట్ ముదితా గోయల్, లెఫ్టినెంట్ దేవిక, లెఫ్టినెంట్ శ్రావణి సుప్రియేలు ముందుండి నడిపించారు. భారత్ నేవీలో వివిధ ర్యాంకుల్లోని మహిళల బొమ్మలతో రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. झांकी के कमांडर हैं लेफ्टिनेंट कमांडर भोपे जुई मिलिंद. జాతి నిర్మాణం థీమ్తో వెటరన్స్ శకటాన్ని ప్రదర్శించారు. ఇంతకు ముందు, ఇప్పుడు, ఇకపైన ఎల్లప్పుడూ ముందుంటామని నినాదాన్ని ఈ శకటంపై రాశారు. భారత వైమానిక దళం మార్చింగ్ కంటింజెంట్కు స్క్వాడ్రన్ లీడర్ రష్మి ఠాకూర్ నేతృత్వం వహించారు. సమర్థత, బలం, ఆత్మనిర్భర థీమ్తో వాయుసేన శకటం ఆకట్టుకుంది. భారత రక్షణ అభివృద్ధి సంస్థ DRDO శ్రీమతి సునీతా జెనా నాయకత్వంలో త్రివిధ దళాల కోసం అభివృద్ధి చేసిన వివిధ ఆయుధాలను ప్రదర్శించింది. नेतृत्व कर रही हैं इस झांकी का सुनीता देवी जेना, एक बहुत ही प्रतिभाशाली वैज्ञानिक. ఇన్స్పెక్టర్ శ్వేతా సింగ్ ఆధ్వర్యంలో BSF బ్యాండ్ భారత్ కే జవాన్ ట్యూన్తో ప్రదర్శన నిర్వహించింది. ఈ దళాన్ని అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లాక్రా ముందుండి నడిపారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF బ్యాండ్ను కానిస్టేబుల్ మోనికా నరేంద్ర ముందుండి నడపగా, అసిస్టెంట్ కమాండెంట్ తన్మయీ మొహంతి నేతృత్వం వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ ఆధ్వర్యంలో CRPF మహిళా మార్చింగ్ దళం పాల్గొనగా, CRPF మహిళా బ్యాండ్ కానిస్టేబుల్ సోసా అల్పాబెన్ నేతృత్వంలో దేశ్కే హమ్హేన్ రక్షక్ ట్యూన్తో అలరించింది. అసిస్టెంట్ కమాండెంట్ మోనియా శర్మ ఆధ్వర్యంలో ITBP మహిళా మార్చింగ్ దళం రాష్ట్రపతికి వందనం సమర్పించగా, కానిస్టేబుల్ అంబికా పాటిల్ నాయకత్వంలో సారీ జహాసే అచ్చా ట్యూన్ను వినిపించింది. సశస్త్ర సీమా బల్ నేతృత్వంలో మహిళా బ్యాండ్, మహిళా దళం కూడా పరేడ్లో పాల్గొన్నాయి. NCC, NSSకు చెందిన బాలికలు ప్రదర్శనలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో వేర్వేరు రాష్ట్రాలు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను చాటేలా ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయ ప్రత్యేకతలతో యూపీ శకటం అలరించింది. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఇస్రో ప్రదర్శించిన శకటం ముందుకు సాగుతుంటే కేంద్ర మంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వికసిత్ భారత్ థీమ్తో CSIR ప్రదర్శించిన రోబో శకటం G20 సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమైన వేళ విదేశాంగ శాఖ అదే థీమ్తో శకటాన్ని ప్రదర్శించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలనే థీమ్తో EC శకటాన్ని ప్రదర్శించింది. వందే భారతం పేరుతో నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1500 మంది నృత్యకారులు 34 జానపద కళారీతులను ప్రదర్శించారు. 199 మంది గిరిజన, ఆదివాసీ నృత్యకారులు, 399 మంది సాంప్రదాయ నృత్య కళాకారిణులు, 56 మంది బాలీవుడ్ నృత్యకారిణులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చారు. సామూహిక నృత్య బృందాలు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. కూచిపూడి, కథక్, భరతనాట్యం, ఒడిస్సీ, మణిపూరి, మోహిని అట్టం కళారీతులను ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల థీమ్తో ప్రదర్శించిన శకటం, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన శకటం ఆకట్టుకున్నాయి. నిలిచెనే గాంధీ వల్లభాయ్ పటేల్
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకలకు హాజరైన ఈ వేడుకలో మాట్లాడిన గవర్నర్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోందన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్తో పాటు క్షేత్రస్థాయిలోనూ అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. 10 ఏళ్ల పాలనలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలను పునరుద్ధరిస్తూ అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems and practices. తెలంగాణ గవర్నర్ ప్రజలకు బాధ్యులు కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఆయన గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడైన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని ఆక్షేపించారు. కానీ ఓ పార్టీ అధ్యక్షునిగా ఉన్న కోదండరాం పేరు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అన్న విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు చెప్పారు పెద్దలు, కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది, వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు, మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు చేతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి, ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. నగదు బదిలీ, నగదు రహిత పథకాల ద్వారా తన ప్రభుత్వం 4.21 లక్షల కోట్లను లబ్ధిదారులకు పంచిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ దంపతుల సమక్షంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత 56 నెలల్లో ప్రభుత్వం గ్రామస్థాయి వరకు పాలనాపరమైన సంస్కరణలు తెచ్చినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటికి పౌర సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా రేషన్ బియ్యం, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి ఇంటికి వైద్య సేవలు అందుతున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డులు, 1 కోటి ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ప్రజలకు ఉచితంగా ఇచ్చినట్టు చెప్పారు. వికేంద్రీకరణ తన ప్రభుత్వ విధానమని, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనట్టు చెప్పారు. పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించేలా పారదర్శక పాలన అందిస్తోందని వివరించారు. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. Marking the 75th year of the Republic, 206-foot tall statue of Dr. B.R. Ambedkar, unveiled a week ago, stands as a symbol of our allegiance to the Constitution, reflecting the values of secularism, socialism, democracy and republic. My government over the past 56 months has been a testament to these principles. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు గణతంత్ర దినోత్సవ వేళ జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో జెండా ఎగరేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎంతో మంది మహనీయుల ఆదర్శాలు ఆకాంక్షల నుంచి రాజ్యాంగం ఊపిరి పోసుకుందన్నారు. రాజ్యాంగం అమలుతో సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు గర్వంగా గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి శుభవేళ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జెండా ఎగరేశారు. విజయవాడ భాజపా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జగన్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని ఆరోపించారు. సమసమాజ స్థాపన ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. వాక్ స్వాతంత్రం ఇవాళ మన రాజ్యాంగం మనకిచ్చినా కూడా ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని గళం విప్పినట్లయితే, విధాన లోపాలను ఎత్తి చూపినట్లయితే వెంటనే వారి మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా సేవకి అంకితం అవ్వాలి అని చెప్పి మన రాజ్యాంగం తెలుపుతుంది. కానీ రాష్ట్రంలో గనక పరిస్థితులు చూసినట్లయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ, అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు, తన అస్మదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనపడినటువంటి నేపథ్యం. పద్మవిభూషణ్ పురస్కారాన్ని తెచ్చిన ఈ గణతంత్ర దినోత్సవం తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కళారంగంలో సామాజిక బాధ్యతను చాటుకుంటున్న తనకు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంకులో చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభిమానుల కృషి వల్లే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకుంటున్న నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నా అభిమానులు లేకపోయి ఉంటే గనక ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్ కి, బ్లడ్ సిస్టర్స్ కి, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని, నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కఠోర శ్రమ, దృఢ సంకల్పం, తిరుగులేని క్రమశిక్షణతో ఈ ఇద్దరూ విజయపదం వైపు పయనించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆయనను సత్కరించారు. తమ అసమాన సేవలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని వెంకయ్య, చిరంజీవిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశంసలు కురిపించారు. అన్నయ్య చిరంజీవి, జననేత వెంకయ్యకు పద్మవిభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లిన చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారంపై ఆయనను అభినందించారు. వెంకయ్య కూడా చిరంజీవిని సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న తన కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రావాలని వైకాపా రెబల్ ఎమ్మెల్యేలకు, 2 గంటల 45 నిమిషాలకు రావాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. తెలుగుదేశం రెబల్స్లో కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉన్నారు. వైకాపా రెబల్ ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. అయితే అనర్హత పిటిషన్పై సమాధానం ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు కోరగా ఆ వినతిని స్పీకర్ తిరస్కరించారు. ఈ నెల 29న విచారణకు రావాలని 4 వైకాపా రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు, పేపర్, వీడియో క్లిప్పింగ్స్ వాట్సాప్ ద్వారా పంపినట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాల్లో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన పవన్, ప్రజలకు మంచి పాలన అందించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తూ మరోవైపు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో జగన్ కనపడకూడదంటే పొత్తులు తప్పవన్నారు. తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ప్రకటించినందున తాను 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. RRR లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి. ఈ ఎన్నికలు దాటనివ్వండి. 5 సంవత్సరాల టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ప్రస్తుతం నియంతలా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని వైకాపా నేతలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆమె నియంతల్లా మారిన కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి సామాజిక న్యాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాలను ఒకే విధంగా చూడాలనే అంశాన్ని విస్మరిస్తున్నాయని షర్మిల ధ్వజమెత్తారు. ఈ గణతంత్ర దినోత్సవ వేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. ఇదే సమయంలో తాను వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తాన్ని అని, ఆయన బిడ్డగా తాను షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. తన పేరుపైన పాదయాత్రపైన వైకాపా నేతలు చేయిస్తోన్న విమర్శలకు సమాధానమిచ్చిన షర్మిల తనకు తన కుటుంబానికి దగ్గర అనుకున్న కొండా రాఘవరెడ్డి తనపై లేనిపోని విమర్శలు చేశారన్నారు. భారతీ చేయాల్సిన పాదయాత్ర తాను చేసినట్లు చెబుతున్నారని ఇది అవాస్తవమన్నారు. తనని కోరితేనే పాదయాత్రకు అంగీకరించానే తప్ప తనకు తానుగా యాత్రకు సంకల్పించలేదని, ఇందుకు దేవునిపై ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అది ప్రూవ్ చేయగలరా? విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు. మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా, ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని కానీ నాకు ఈ పదవి కావాలని కానీ నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రాజేంద్రన్, పాల్వాయి రజనీకుమారి, నర్రి యాదయ్యలతో ప్రమాణం చేయించారు. అనంతరం టీఎస్పీఎస్సీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేది భారాస మాత్రమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో భారాస గళం బలంగా వినిపించాలని, తెలంగాణ ప్రజల ఆశలు భారాస ఎంపీలపైనే ఉన్నాయని తెలిపారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమని, ఆపరేషన్ మాన్యువల్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కృష్ణా జలాలు సహా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని సమావేశం తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏతో పొత్తు దిశలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జనవరి 28న ఆయన భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భాజపాకు చెందిన సుశీల్ మోదీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వెల్లడించాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని కూటమిలో రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నందునే ఈ చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలపై స్పందించిన సుశీల్ మోదీ మూసి ఉన్న తలుపులు తెరుచుకోగలవని, రాజకీయాలంటే సాధ్యాల ఆట అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.